తుమ్మలకు రైతులు షాక్. రైతు భరోసాపై ప్రభుత్వాన్ని ఎండగట్టిన రైతులు. వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా 500 బోనస్ ఎక్కడని ప్రశ్నలు. కరెంటు కష్టాలు చెబుతూ ఆవేదన. మంత్రి మాట్లాడుతుండగానే కరెంటు కట్. హడావిడిగా కాన్ఫరెన్స్ ముగించేసిన తుమ్మల. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మలకు రైతులు ఊహించని షాక్ ఇచ్చారు. మంగళవారం రైతు భరోసా పథకంపై అభిప్రాయ సేకరణ పేరుతో అన్ని జిల్లాల రైతులతో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కిసాన్ కాంగ్రెస్ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ కోదండరెడ్డి, చిన్నారెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మొదట గతంలో తుమ్మల ప్రాతినిధ్యం వహించిన పాలేరు నుండి రైతులు మాట్లాడుతూ ప్రచారంలో ఉన్న పలు అంశాలపై ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో వ్యతిరేకించారు. 5 ఎకరాల వరకే రైతు భరోసా అంటే సమీసేరా అని తేల్చి చెప్పారు. కనీసం 10 ఎకరాల వరకు ఇచ్చేలా నిబంధన పెట్టాలని చాలా మంది రైతులు ఇంటి లోన్ కోసం, కార్ లోన్ కోసం ఐటీ రిటర్న్స్ సమర్పిస్తారు కాబట్టి వారికి రైతు భరోసా ఇవ్వలేమని చెప్పడం సరికాదన్నారు. అన్ని జిల్లాల నుండి రైతులు దాదాపు వచ్చి ఇదే విధంగా తుమ్మల నాగేశ్వరరావు సభలో తుమ్మల నాగేశ్వరరావుకి షాక్ ఇచ్చినట్టు తెలుస్తుంది. మంచిగా అడిగిళ్ళు ఏమంటారట, బోనస్ ఎక్కడ తాత, బోనస్ అంటిర్రి 500 రూపాయలు అంటిర్రి కింటాలకు, ఎక్కడ ఏమయ్యే 7 నెలలు గడుస్తుంది అని ఈ తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి గారిని నిలదీసింది. దాంతోపాటు కేసీఆర్ రైతు బంధు 5,000 ఇస్తానంటే మీరు రైతు భరోసా కింద 7,500 ఇస్తానంటారు కదా తాత, ఎక్కడ 7,500 రూపాయలని అట్లా నిలదీసింది. పైగా ఇక రైతు భరోసాకు కొన్ని నిబంధనలు పెట్టి ఆంక్షలు పెట్టి ఏమని, ఐటీ రిటర్న్స్ ఉన్నోనికి లేదు రైతు భరోసా, అదేవిధంగా 5 ఎకరాల వరకే రైతు భరోసా అంటే మేము ఏమంటున్నామంటే రైతు భరోసా అనేది తీసేయాలి. ఇస్తే రైతుకు ఒకటే ప్రయోజనం ఇవ్వాలి. మీరు రైతు భరోసా ఇస్తారా ఇవ్వండి, రైతు బోనస్ ఇస్తారా ఇవ్వండి, రైతు రుణమాఫీ చేస్తారా ఇవ్వండి. అంతేగాని 3 రైతు భరోసా వాళ్ళకే, బోనసు వాళ్ళకే, రైతు రుణమాఫీ వాళ్ళకే. అంటే ఇక్కడ రైతు పండించిన పంటకు 500 రూపాయలు బోనస్ ఇస్తారు. బోనస్ ఇచ్చినప్పుడు రైతు పంట ధర పెరిగినప్పుడు అది మార్కెట్లోకి వచ్చినప్పుడు మళ్ళీ మార్కెట్లో బియ్యంగా మార్చినప్పుడు మళ్ళీ దాని ధర కూడా పెరుగుతుంది. దాని ధర పెరిగినప్పుడు ఎవరి మీద పడుతుంది? ఈ ధర సామాన్య జనం మీద పడుతుంది. అంటే సామాన్య జనాన్ని పీడించడానికి, మీరు రైతు మెప్పు పొందడానికి ఇలాంటి కుట్రపూరితమైన చర్యలు పాల్పడతారు. ఇంకొకటి 5 ఎకరాల వరకే రైతు భరోసా అంటారుగా, అట్లా కాదు. ఇంట్లో ఒక్కరికే రైతు భరోసాని ఇవ్వండి, కుటుంబానికి ఒక్కటే రైతు భరోసాని ఇవ్వండి. ఎందుకంటే ఇప్పుడు ఇదే తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, ఇదే రేవంత్ రెడ్డి కావచ్చు, ఇదే బట్టి విక్రమార్క కావచ్చు, కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, 100 ఎకరాల భూమి ఉన్నది. ఈ భూమి అంతా ఒక్కరి పేరు మీద పెట్టుకోరు వాళ్ళు. కేసీఆర్ పేరు మీద కొంత, కేటీఆర్ పేరు మీద కొంత, రేవంత్ రెడ్డి పేరు మీద కొంత, ఆయన భార్య పేరు మీద కొంత, ఆయన కూతురు పేరు మీద, ఇట్లా డిస్ట్రిబ్యూట్ చేసి ఉంటాయి. అంటే వాళ్ళ ఇంట్లోకే పోతానే కదా పైసలన్నీ. ఇప్పుడు కేసీఆర్కు 100 ఎకరాలు ఉన్నది, ఆయన కొడుకు పేరు మీద 50 ఎకరాలు, ఆయన పేరు మీద 50, వాళ్ళు వ్యవసాయదారులా. రేవంత్ రెడ్డికి 100 ఎకరాలు ఉన్నది, వాళ్ళు వ్యవసాయదారులా. కాబట్టి ఏంటి, కుటుంబానికి ఒక్కరికే రైతు భరోసా అని చూద్దాం మీకు దమ్ముంటే. గప్పుడు మీకు అసలు మీ నీతి నిజాయితీతో గప్పుడు బయటపడుతుంది. పింఛన్ ఒక్కనికే అన్నారు కదా, ఇంట్లో 2 వృద్ధులు ఉంటే ఇంట్లో ఒక్కరికే పింఛన్ ఇస్తాను. మరి ఇంట్లో 10 మంది పేరు మీద భూములు ఉన్నప్పుడు ఒక్కరికే ఎందుకు రైతు భరోసా ఇస్తలేరు? అంటే ఇది ప్రభుత్వ ఖజానాను కొల్లగొట్టే దుర్మార్గమైన చర్య కదా ఇది. నేను చెప్పే మాటలు మీకు అర్థమవుతున్నాయని నేను అనుకుంటున్నా. నేను చాలా న్యూట్రల్గా మాట్లాడుతున్నా. కేసీఆర్ను భుజాల మీద ఎత్తుకుంటలేను, రేవంత్ రెడ్డిని భుజాల మీద ఎత్తుకుంటలేను, ప్రజలను మాత్రమే భుజాల మీద ఎత్తుకునే పని చేస్తాను. రైతు భరోసా అనేది అత్యంత అవినీతి అయిన పథకం. అది నేను చెప్తున్నాగా, గతంలో కూడా అట్లే చెప్పినా, ఇప్పుడు కూడా అట్లే చెప్తున్నా. ఎందుకంటే భూములు అనేటి రెడ్ల దగ్గర, రావుల దగ్గర, కమ్మల దగ్గర, కరణాల దగ్గర ఉన్నాయి. ఇది ఎస్సీ బీసీ ఎస్టీల దగ్గర లేవు. ఉన్నా కూడా ఎప్పుడో ఇందిరమ్మ ఇచ్చిన అరెకరమో ఎకరం పొలమో ఎస్సీల దగ్గర ఉంటుంది. కొంత ఎస్సీల కంటే మెరుగైన బీసీల దగ్గర 1-2 ఎకరాలు ఉంటాయి, కానీ 100 ఎకరాలు లేవు. కాబట్టి 100 ఎకరాలు ఉన్న ఇంటికి పోయినప్పుడు వాడు కోటీశ్వరుడు అవుతాడు తప్పించి వాడు చిన్నకాడు సన్నకాడు రైతు కాదు, వాడు దోపిడీదారుడే అవుతాడు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మనం ఏమంటున్నాం, రైతు భరోసా అనేది ఒక ఇంట్లో ఒక్కడికే అనుర్రి, మీకు దమ్ముంటే మీ నిజాయితీ ఎంతో బయటపడుతుంది.